Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి, చాలు ఒక్క నిమిషం. సమూయేలు ఎన్ని రోజులు ఆగమన్నాడు? అందరూ చెప్పాలి, ఎన్ని రోజులు ఆగమన్నాడు? ఎక్కడ ఆగమన్నాడో అక్కడ ఉన్నాడు. మంచోడు ఆయన, దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. ఈరోజు ఆగండి అని అంటే ఫస్ట్ మాట అంటారు, తర్వాత వాళ్ళ ఇష్టం, తర్వాత చాలా సమకూర్చబడతా ఉంటాయి. దైవజనుడు తన సొంత లాభం కోసం చెప్పడం, నీ లాభం కోరే చెప్తాడు ఆయన, నీ మంచి కోరే చెప్తాడు. కానీ చాలామందికి దైవజనుల మాట ఇష్టం ఉండదు. అది వద్దు అంటే అదే కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే హృదయంలో ఒక రకమైన ఏమంటారంటే అది సాధించాల్సిందే అనుకుంటాడు. పోనీ సాధించి ఏమైనా అభివృద్ధి చెందుతావా అంటే కాదు. దేవుడు దాని మూలముగా వచ్చే ప్రతి విధమైనవి దైవజనుడి ద్వారా నీకు ముందే చెప్పాడు. అందుకనే నీ క్షేమము కోరి నీవు ఏ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవాలన్న దేవుడు ఇష్టపడే దేవుడు ఆయన. ఈరోజు పొందుకున్నామనే దానికంటే ఈరోజు పొందుకున్న దాంట్లో నుంచి ఎంత దేవునికి మహిమ కలుగుతుంది, మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారగలుగుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. మనం పరిస్థితులు బట్టి ఆలోచిస్తాము. దేవుడు ఆది నుండి అంతమును చూచే దేవుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నేను చాలామందికి కొన్నిసార్లు చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు కానీ మీరందరూ పరిచయం చేయాలి. నేను కాదంట్లా, ప్రతి ఒక్కరూ పరిచయం చేయాలి, ప్రతి ఒక్కరూ సువార్తను పెరగటాలి. కానీ ఏది చేసినా కూడా ఒక సంఘము యొక్క కాపుదలలో చేస్తే అది మీకు ఆశీర్వాదం, అది మీకు దీవెన. చూడండి, మొన్న 13 మంది వచ్చారు. వాళ్ళ సంఘము నుండి బయటికి ఒక్క పని కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, సమస్తము కాపరికి చెప్తారు. కాపరి దగ్గర సంపూర్ణంగా చెప్పి ప్రార్థన చేయించుకొని బయలుదేరుతారు. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తుంది. మనం ఏం చేస్తాం, కొన్ని చెప్తాం, కొన్ని మన ఇష్టంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోవటం లేదంటే ఎప్పుడు కూడా సెక్యూరిటీ చాలా అవసరం. ఒక కాపుదల కింద మనం పనిచేస్తున్నప్పుడు అది మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో ఆదుకొని నడిపిస్తుంది. బైబిల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఒంటరిగా చేసిన వారు కనపడరు. వారి పైన ఎవరో ఒకరు ఉంటారు. ఒక యెహోషువ ఉంటే యెహోషువ పైన ఎవరుంటారు చెప్పండి? మోషే ఉంటాడు. తిమోతి ఉంటే తిమోతి పైన పౌలు ఉంటాడు. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథంలో మనం చూసుకోండి, వారికంటూ ఒక స్పిరిచువల్ మెంటర్ ఉంటారు. వారి కింద నడుచుకుంటూ ఉంటారు. దేవుడు నడిపించినంత కాలం. కారణం ఏంటంటే అది వారికి ఎంతో కాపుదల. ఒకసారి యేసన్న గారు కూడా నేను చెప్పడం విన్నాను. అన్ని సంఘాలు స్థాపించి అన్ని కోట్ల మందిని ప్రజలకు సంపాదించినా కూడా వారిని ఆ రక్షణలోకి తీసుకొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం ప్రార్థన చేయించుకుంటారంట. చాలామంది దైవజనులు మీరు అడగండి, పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళందరికీ ఒక మెంటర్ ఉంటాడు. మనకి ఖచ్చితంగా మెంటర్ ఉండాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? కనుక ఇక్కడ 8వ వచనములో సమూయేలు చెప్పినట్టే విన్నాడు. అక్కడే ఉండంటే అక్కడే ఉన్నాడు, వెళ్ళొద్దు అంటే వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. అక్కడే ఉండు అని చెప్పాడు. ఎవరు? సమూయేలు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. అయితే ఏం జరిగిందో 9వ వచనం నుంచి చూడండి. దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. చూడండి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఎన్ని రోజులు ఆగమన్నాడు? 7 రోజులు ఆగమన్నాడు. 7 రోజులు ఆగిన వాడు ఒక 30 నిమిషాలు, ఒక గంట ఉండలేకపోయాడు. ఎందుకంటే 7 రోజులు, ఆ సాయంత్రానికి 7 రోజులు ముగించి పడుతుంది అన్నమాట. ఒక్క అరగంట ఆగుంటే సరిపోయేది. ఎవరికి? సౌలుకి. లేకపోతే మహా అయితే ఒక గంట అలా వేచి ఉంటే సరిపోయేది. ఎవరికి? సౌలుకి. దైవజనుడు చెప్పినట్టే 7 రోజులు ఉన్నాడు. కానీ ఈ లోపల ఆ ఒక్క అరగంటలో ఏం చేశాడో ఒకసారి చదవండి కింద వచనాలు. అందుకు సౌలు
చూడండి, చదవండి, అందరూ చదవండి. అందుకు సౌలు అందుకు సౌలు, జనులు నా యొద్దకు చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిప్తీయులు మిక్కాషులో కూడి ఉండటం నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిప్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. స్తోత్రం గట్టిగా చెప్పాలి. అరగంట వేడి చేయనోడికి ఏం పోయింది? దేవుడు తన పట్ల అనుకునేది పోయిందంట. ప్రార్థన అయ్యేదాకా ఉండు బాబు అంటే ఉండట్లే ఈ రోజునే. అది జరిగేవంత వరకు కొంచెం ఓపిక పట్టాయంటే ఎవడి మాట వినే పరిస్థితి లేదండి ఈ రోజున. నేనేమంటున్నాను అని అంటే, వద్దు అని అంటే అక్కడికి వెళ్తున్నారు. చెయ్యొద్దు అంటే అదే చేయడానికి ఇష్టపడుతున్నారు. నేనేమంటున్నాను తెలుసా దైవజనుడిగా? నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యాన్ని విను, ప్రభు ఏం చెప్తున్నాడో విను. ఆ మాటలు ఆయనేం మాట్లాడుతున్నట్టయితే అవి నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు వాక్యం వినేవాళ్ళ కంటే వాక్యం విన్న తర్వాత దానికి మార్కులు వేసేవారు. ఎలాగుంది ఏంటి, ఎలా చెప్తాడు ఏంటి, నేనా చెప్పింది? నేను చెప్పే ప్రతి మాటకి లెక్క అప్పగించవలసి ఉంది అక్కడ. ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని గ్రహించుకుంటే నీకు ఆశీర్వాదం, నీకు విడుదల. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇతడు చూడండి, వెంటనే తన్ను తాను, అక్కడ చూడండి సాహసించి అని రాస్తుంది. ఏం చేశాడంట? సాహసించి, నా అంతటా నేను సాహసించి. హల్లెలూయా చెప్పాలి. అట్లీస్ట్ అదన్నీ ఒప్పుకున్నాడు, మనం అది కూడా ఒప్పుకోం. నా అంతటా నేను సాహసించి ఏం చేశాను చెప్పండి? దహన బలిని అర్పించతిని అనెను. కారణం ఏంటి? అయితే ఏమంటాడు తెలుసా? శత్రు బలమయ్యా, చుట్టూ ఒత్తిడి తట్టుకోలేకపోయినాయా, నా దగ్గర ఉన్న వాళ్ళు భయంతో చెదిరిపోయారయ్యా, కొంతమంది వాగ్దాన దేశాలకి పరిగెట్టుకుని పారిపోయారయ్యా. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నేను వేచి ఉండలేకపోయానయ్యా. నిజమే, ఒక రకంగా చూసుకోవాలంటే ఒక నాయకుడిగా అతడు ఏదో ఒకటి చేయవలసిన సందర్భమే కాదంటారా? ఎందుకు అనంటే వాడు మాత్రమే కాదు కానీ నాయకుడు కష్టకాలమందు కార్యమును జరిగించేవాడిగా ఉండాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మీరు ఏమర్థమవుతుంది? నేను ఎంతటి నాయకుడినైనా, సౌలు ఎంతటి నాయకుడైనా, నువ్వెంతటి నాయకుడివైనా, నీ తెలివి, జ్ఞానము, అనుభవాలు దేవుని ముందరికి వచ్చేపాటికి అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. సౌలు అనేవాడు మిలిటరీ కమాండర్గా ఉంటున్నాడు, నాయకుడిగా ఉంటున్నాడు. అర్జెంటుగా ఒక తీర్మానం తీసుకోవలసిన వాడు అయి ఉంటున్నాడు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఆ 30 నిమిషాలు గంట వేచి ఉండలేని పరిస్థితి అయిపోయింది. తొందరపడవద్దు అంటున్నాడు దేవుడు. నీకు నీవుగా నీ అంతటికి నీవు సాహసించి చేయటానికి వెళ్ళబాకు. వెళితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని దృష్టిలో నువ్వు చేసేది ఫూల్ చేసే కార్యములు, బుద్ధి లేనివాడు చేసే కార్యము నువ్వు చేయబోతున్నావు అంటున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు తనకి రాజ్యమును అప్పగించి రాజు చేయాలని తలంచిన యొక్క ఆలోచనను ఈ చిన్న కార్యము చేయటం వలన మొత్తం పోయిందంట. అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్తారా? దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమండి, సమూయేలు ఏమి రాంగ్ టైంలో రాలా, సమూయేలు కరెక్ట్ టయానికే వచ్చాడు. కానీ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? సౌలు. ఎంతసేపు వేచి ఉంటే సరిపోయేది? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. నేను ఒక మాట చెప్పినా, మీకేం తెలుసు అయ్య గారు,
ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నావు. నాకు ఉంది ఒత్తిడి. నేనేమంటా తెలుసా, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను అంటే కనుక నీకు ఇష్మాయేలు, తట్టుకుంటే నీకు ఇస్సాకు. హల్లెలూయా చెప్పండి. ఓర్చుకుంటే ఇస్సాకు, నవ్వు పుట్టి ఇచ్చేవాడు పుట్టాడు. ఓర్చుకోలేకపోతే ఎవడు పుడతాడు? ఇష్మాయేలు. తలనొప్పి అవుతుంది నీకు. జీవితకాలం అంతా బాధపడే పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సౌలు అనుకున్నాడు, నాకు వచ్చిన ప్రెషర్ని బట్టి, నాకు వచ్చిన ఒత్తిడిని బట్టి, నేను చూస్తున్న సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు చేయవలసింది ఏదో ఒకటని చేశాను అని అనుకున్నాను. నాకున్న అనుభవాన్ని బట్టి, నాకున్న స్థానాన్ని బట్టి దేవుడు చూచి అంటున్నాడు, వాట్ యు హ్యావ్ డిడ్ ఈజ్ ఎ ఫూలిష్ థింగ్ ఇన్ మై ఐస్. నీవు నా కంటి దృష్టిలో చేసినది బుద్ధి లేని కార్యము. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నా అన్నవారు స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఎంత పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా, ఎంత ప్రెషర్ నీకు వచ్చినా, ఒక్క జవాబు నీ జీవితంలో రాకపోయినా, దేవుడు కదలనిదే, నీ జీవితంలో దేవుడు చలించనిదే, దేవుడు ఆ విషయం మీద దృష్టి పెట్టనిదే గొప్ప విజయము నీ జీవితంలో ఎన్నడూ రాదు, రానే రాదు. నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఆ సమయంలో ఇంత ఒత్తిడి ఎదుర్కొంటుంటే ఏం చేయమంటారు పాస్టర్ అంటే, నేనంటాను, దేవుడు నీతో చెప్పిన మాట ఉంది చూడు, ఆ మాటతో మొత్తం కట్టేసుకో, నిన్ను నీవు బంధించేసుకో. ఆ మాటతో, ఆయన పలికిన మాటలో అరెస్ట్ అయిపో నువ్వు. హల్లెలూయా చెప్పండి. ఏది నీ జీవితంలో జరిగిస్తాన్నాడో, ఏది నీ జీవితంలో సాధిస్తానన్నాడో, ఆ చెప్పిన మాటకి నిన్ను నీవే ఆ మాటతో సంకెళ్ళు వేసేసుకో, కదలకుండా ఉండాలని. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన ఏంటి తెలుసా? నీ మాటలో పెట్టిన తాళం ఈ ప్రభువా అనాలి. నీ మాటల సంఖ్యలతో నన్ను కట్టే ప్రభువా అనాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన మాట మారనిది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. నేను మాట చెప్పిన, మీరు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? నాకేమొద్దు ప్రభువా, నీ ప్రణాళికే నా జీవితంలో కావాలి. చెప్పండి, అందరూ చెప్పండి. నాకేమొద్దు ప్రభువా, నీ ప్రణాళికే నా జీవితంలో కావాలి. హల్లెలూయా. సో నువ్వు వేచి ఉండకపోతే ఏం జరుగుతుందంటే, దేవుడు నీ పట్ల పలికిన మాటని నీవే మ్యానిపులేట్ చేస్తూ ఉన్నావు. మీకు తెలుసా, తెలుసో తెలియక ఒక్కొక్కసారి అంట దేవుని అధికారం మనమే తీసేసుకుంటున్నాం అంట. నేను నా క్షమాపణ గురించి వాక్యం చెప్తా ఉన్నాను. నేను క్షమాపణ గురించి వాక్యం చెప్తున్నప్పుడు ఒక చోట దేవుడు అంటాడు, వెంజెన్స్ ఈజ్ మైన్ అన్నాడు. పగ తీర్చుట నా పని అన్నాడు. ఎవరన్నాడు ఆ మాట? దేవుడు అన్నారు. ఇప్పుడు నువ్వు పగ తీర్చుకుంటే ఆయన అధికారం లాక్కున్నట్టేగా. ఆయన అధికారం లాగేసుకుంటున్నాం చాలాసార్లు. దేవుడు మనల్ని ఎంతో క్షమించాడు, కానీ ఆయనను మనం ఎవరిని క్షమించలేకపోతున్నాం. అందుకే ఒక దాసుడు, నీకు చెప్పాను ఉపవాస ప్రార్థనలో, ఎందుకో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దాసుడు అప్పుడున్నాడంటే యజమానుడికి 10,000 తలాంతులు అన్నాడు. అంటే 45 కోట్ల రూపాయలు. చెప్పండి ఎంత? గట్టిగా చెప్పాలి. అప్పు పెద్దదా చిన్నదా? చాలా పెద్దది. కాళ్ళ మీద పడిపోయిన ఆయన దండం పెడతాను, పిల్లలు తీసుకురమ్మండి, మొత్తం అందరూ తీసుకురమ్మండి, చెల్లించాల్సిందే అన్నాడంట. ప్లీజ్ నాయన, ప్లీజ్ కొంచెం నన్ను మీద కనికరపడంటే, సర్లే కనికరపడుతున్నా, క్షమించానులే పో అన్నాడంటే. ఈరోజు కోటం అయిన తర్వాత విడుదల పొంది మనం ఎలా వెళ్తాం చూడండి, అలా వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. నాది అప్పు తీరిపోయింది. ఎంత? 45. ఒక్క మాటతో తీరిపోయింది నా అప్పు. ఆడలా వెళ్తా ఉంటే ఈడికి అప్పు ఉన్నవాడు ఎదురొచ్చాడు. ఎవరికి? మత్తయి 18లో ఉంది, నా మాటలుగా చదువుకోండి. ఇతనికి అప్పు ఉన్నవాడు ఎదురొచ్చాడంట. అతనికి ఎంత ఉన్నాడో తెలుసు అప్పు? 8,347 రూపాయలు, 47 రూపాయలు 75 పైసలు. ఎంత? చెప్పండి, కొంచెం మాట్లాడండి.
ఎంత? 8,047.75. నీకెంత క్షమించబడింది? ఇంకోటి తెలుసా, అక్కడ వాక్యం చదివితే ఇంత చిన్న అప్పెట్టుకున్నవాడు ఈడు ఎదురుబడి అడిగినోడు గొంతు కట్టుకున్నాడంట. నిన్ను ఏం పట్టుకోవాలి మరి? నిన్ను ఎక్కడ ఎలా తీయాలి? గొంతు పట్టేస్తున్నావు అంటే వెంటనే, అంటే ఇంకో మాట మాట్లాడద్దు, ఇంక నీకు ఛాన్స్ కూడా లేదు అని చెప్పి నువ్వు చెల్లించే వరకు అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసాడంట. ఈ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఆ రోజు చెప్పను ఒక మాట. సరే, ఈ సంగతి తోటి దాసులందరూ చూచి దుఃఖం వచ్చిందంట వాళ్ళందరికీ. చెప్పండి ఏమొచ్చింది? ఓ మాట చెప్పిన, సహవాసములో క్షమించలేని ఒక్కడు ఉన్నా ఆ సహవాసం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ క్షమించలేని వాడు ఒకడు దేవుని చేత ఎంతో క్షమించబడి తనకి చిన్నపాటి అప్పున్న వాడిని క్షమించలేని కారణం చేత తోటి దాసులు ఏం పడ్డారు? గట్టిగా చెప్పాలి. దుఃఖపడి ఏం చేశారు? యజమానునికి చెప్పారంట. నాకు అనిపించింది, నా యజమానుడు సింహాసనం మీద నీ స్తోత్రాలు మాత్రమే కాదు వింటుంది, మొత్తం కథ అంతా చూస్తున్నాడు. ఆయన ఇచ్చినోడిని చూస్తున్నాడు, తీసుకున్నవాడిని చూస్తున్నాడు, ఎవడు గొంతుకు పట్టుకున్నాడు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవడు కాలు మీద పడ్డాడో చూస్తూ ఉన్నాడు, ఎవడు చెరసాల్లో వేయబడ్డాడో చూస్తాడు, ఎవరు దుఃఖపడుతున్నారో చూశారు. అందుకేగా రాశాడు ఇక్కడ, అందుకే కదా ప్రతి వివరాన్ని రాశాడు. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదని, సమస్తము చూచుచున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వీళ్ళందరూ కలిసి యజమానికి చెప్పేశారు. యజమానుడు ఇది సంగతి. యజమానుడు మిక్కిలి కోపపడి ఏమని రాస్తుందో తెలుసా? అతనిని తీసుకెళ్ళి బాధపరుచు వాని చేతికి అప్పగించెను. ఎవరి చేతికి? ఇప్పుడు చెప్పండి, ఈడు ప్రార్థన చేసినా ఏమొస్తుంది? బాధ వస్తుంది. చెప్పరేటి పెద్ద ఆలోచిస్తున్నారు. బాధపరిచే చేతికి అప్పగిస్తే ప్రార్థన చేసిన బాధే, ఆరాధన చేసిన బాధే, పరిచర్య చేసిన బాధే, వ్యాపారం చేసిన, చదువుకుంటున్నా, చెప్పండి, ఉద్యోగం చేసిన. ఎందుకని? బాధపరుచు వాని చేతికి అప్పగించేవాడు. ఎందుకు అప్పగించబడ్డాడు? క్షమించలేదు కాబట్టి. ఇంకోటి తెలుసా? క్షమించలేనివాడు అసలు ఆరాధించడానికి కూడా అర్హుడు కాదంట. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ వర్షిప్ అంటాడు వాక్యంలో. అందుకే నీకు ఎవరికైనా విరోధం ఉండిన ఎడలా అది తీసుకెళ్ళి ముందు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ క్షమాపణ పొందుకున్నాక రా అంటాడు దేవుడు. అందుకని చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి. కానీ మనం ఎలా వస్తున్నాం? లోపల మొత్తం సరుకులు వేసుకొని, నేను చాలా చోట్ల చెప్పాను, ఇక్కడ చెప్పలేదు ఆ ఉదాహరణ. ఒక టీచర్ గారంట క్షమాపణ గురించి చెప్తూ, అసలు నేను చెప్పాలనుకోలేదు, ఎందుకో అంటే మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత ప్రార్థనా పరురాలు అయినా, ఎంత భక్తిపరుడు అయినా, ఎంత వాక్యం చెప్పే సేవకుడు అయినా, దేవుని మాట అందరికీ ఒకటే. ఒక టీచర్ విద్యార్థులందరినీ పిలిచి అందంట, మీలో ఎవడైనను క్షమించలేని వారు ఉంటే రేపొద్దున ఒక పని చేయండి, ఎంతమందిని క్షమించలేకపోతున్నారో అన్ని బంగాళదుంపలు తీసుకురమ్మందంట. చెప్పండి ఏంటి? ఇక్కడ మీరే లెక్కేసుకోండి, 1/2 కేజీ, కేజీ, 5 కేజీలు, అది మీరే లెక్కేసుకోండి. చెప్పండి ఏమందంటే, ఎందుకు తెమ్మందంటే ప్రతి బంగాళదుంప మీద నువ్వు క్షమించినోడి పేరు రాయమందంట. ఇప్పుడు నాకు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 1 కేజీ ఉన్నట్టుగా ఆ మందంట ఆ కేజీ బంగాళదుంపను మూట చేసుకొని నీ వీపు మీద వేసుకొని ప్రార్థనకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళు, బస్సులో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? బరువు అవుతుంది, చెయ్యి లాగుద్ది, భుజం లాగుద్ది. దానికంటే ఎక్కువగా ఇన్ని రోజులు ఈ బంగాళదుంప పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది? వస్తుందా? బంగాళదుంపలు పెట్టుకుని మోస్తున్న కొలది భయంకరమైన దుర్వాసన వస్తుంది. కానీ మీరు చెప్పండి, ఇంత వాసన వచ్చి చెయ్యి లాగిపోయి, భుజాలు లాగిపోయి, నడుము లాగిపోయి, ఈ మూట మోసే ఈ మూట ఊరకనేది అక్కడ పెడితే అయిపోయిందా లేదా? మరి పెట్టబెట్టి హలో చెప్పండి, 1 నిమిషమే
క్షమించే మూట అలా పెట్టేది అయిపోయింది అన్నాడు దేవుడు. ఆమె అనగానే మళ్ళీ మోసుకుంటాం. ఇక్కడ ఆరాధన చేసి స్తోత్రాలు చెప్పి స్తుతులు చెప్పి ఇంకొక మూట కూడా. నీ ప్రార్థన వినడు దేవుడు, నీ ఆరాధన అంగీకరించుడు. అయినా ఇంకొకటి తెలుసా, ద్వేషించువాడు నరహంతకుడితో సమానం అన్నాడు. అట్టి నరహంతకుడికి నిత్య జీవం లేదన్నాడు. ఇక అది కూడా పోయిందంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన ఎవరో వివరిస్తూ భలే చెప్పాడు. దేవుడు నమ్ముకున్నవాడికి సమస్యలు వస్తాయి కదా. నమ్ముకున్నవాడికి ఆ కఠినమైన సమస్య వచ్చినప్పుడు వాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కడ సమస్య ఇక్కడే మొదలైపోయింది నాయన అని అర్థం అంట. ఆ నరకం ఇక్కడే స్టార్ట్ అయిపోయింది, నమ్ముకోలేదు కాబట్టి. కానీ నమ్ముకున్న వాడికి అయితే దేవుని నిరీక్షణ ఉంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నుండి తప్పించబడి అక్కడ బహుమానాన్ని పొందుకుంటాడు. అది ప్రభు నమ్ముకుని. మనకి వస్తాయి ఆ పరిస్థితులు, కానీ మనము తప్పించబడి దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోగలుగుతున్నాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. సో క్షమించేయండి, వదిలేసేయండి, వదిలిపెట్టేసేయండి. ఆ విషయాలు పక్కన పడేసేయండి. ఆ క్షమించవలసిన వ్యక్తిని వదిలేసేయండి ఈ రోజున. అప్పుడే దేవుడు నిన్ను దర్శిస్తాడు. అప్పుడే నీ వేచి ఉండి కాలం ముగించి పడుతుంది. కొంతమంది పిల్లల్ని కిలికామంటే ఇక్కడ వరకు ఉంటుంది వాళ్ళ నాన్న మీద. క్షమించేసే ప్లీజ్, వదిలేసే, ఈరోజు వదిలేసి. అదే నీకు ఆశీర్వాదం. మిమ్మల్ని చూస్తుంటే నా మీద ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఫేసులు చూస్తుంటే నా మీద ఉందేమో అనిపిస్తుంది. దయచేసి ఉంటే కనుక వదిలిపెట్టి వెళ్ళిపోతే మంచిది మీకే. హల్లెలూయా చెప్పండి. మీ క్షమాపణ పోవాలన్నా నా చేతిలోనే ఉంది. వరుస పెట్టి 4-5 గంటలు ఇలా బాధ్యత చెప్పేసి అనుకోండి 5 దాకా. ఒక్కొక్కరు చూడండి, బీపీ ఉందని తెలీదో, నాకు షుగర్ ఉందని తెలీదో. కోపం ఉన్నవాడంట అవతలోని గాయపరుచుకునే ముందు తాను గాయపరుచుకుంటాడంట. ఈ మధ్యనే చదివే నేను. కోపపడి వాడికి 33 రోగాలంట. నీ ఇష్టం, ఇంకా ఫ్రీ ఆఫర్. ఎన్ని రోగాలు? 33 డిసీజెస్ వస్తాయంటండి కోప్పడేవాడికి. అందుకే చూడండి, కోప్పడేవాడు మన అనకముందు ఆడనుకుంటా ఉంటాడు. అందుకని కొరికేస్తూ ఉంటాడు, పళ్ళు కొరికేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన్ను హానిపరుచుకుని అవతలో హానిపరుస్తాడు తట్టుకోలేక. ఈ 33 రోగాలు ఎలా వస్తాయి చెప్పిన, కోపపడినప్పుడు అంటే మన శరీరంలో ఉన్న ఒక రసాయనం ఎగ్జిట్ అయ్యి కడుపులోకి, లివర్లోకి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయిన మరుక్షణం యాసిడ్గా ఫామ్ అయిపోతుంది. గ్యాస్ ట్రబుల్ రక్తంలోకి వెళ్ళిపోయి లివర్లోకి వెళ్ళిపోయిన తర్వాత బీపీ, తర్వాత షుగరు, ఆర్థరైటిస్, ఈరైటిస్, ఆరైటిస్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్. అల్లెలో చెప్పండి. అయ్యి బాబు, ఇదంతా ఎక్కడంటే ఒక్క కోపం వదిలేసుకుంటే స్తోత్రం చెప్పండి, హాస్పిటల్ బిల్ తగ్గిపోద్ది. నేను అందుకే ఇప్పుడు కొత్తగా ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, అయ్యగారు ఉండి నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏమీ లేదు అంటున్నారండి. నా దగ్గర మందు ఉంది. ఎవరున్నారా నీ లోపల? అదే నిజమండి. మొన్న కూడా నేను చెప్పా, క్యాన్సర్కి చాలా పరిశోధనలు చేశారంట. క్యాన్సర్కి చాలా మట్టుకు కారణాలు క్షమించుకోవడమేనట. చాలా రోగాలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ చూపిస్తాం. 80% మంది ఈరోజు అందరూ సైకాట్రిక్ ప్రాబ్లమే. డాక్టర్ ఏం చేస్తాడు? ఊరకనే మందిస్తాడు, ఆ వేసుకున్నంతసేపు రిలాక్సేషన్. కానీ వాక్యం అంటుంది అసలు దాని రూట్ ఉంది నా దగ్గర. వేరు తీసేస్తే అసలు ఏం రావు నీకు. ఆ వేరు ఏంటంటే క్షమించి వదిలేనాయనా, నేను నిన్ను ఎంత క్షమించాను. ఏమంటున్నాడు? నేను నిన్ను ఎంత క్షమించానో. ఎంత క్షమించుంటాడు ప్రభు చెప్పండి. మనం అసలు ఇంకా అది ఊహించడానికి కూడా లేదు, అంతగా క్షమించాడు ప్రభు. మనకి క్షమించింది 45 కోట్ల కంటే ఎక్కువ. మనం క్షమించవలసింది కేవలం 8,000 రూపాయలు మాత్రమే. క్షమించకపోతే ఎవరి చేతికి అప్పగించబడతావు? బాధించు వారి చేతికి. నా అంశం కాదు, కానీ అలా పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ ఒకసారి వాక్యాన్ని ముగించుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే, ఇట్టి పని అతడు చేసినందుకు సౌలు
ప్రెషర్ పెట్టేశారు కదండి. చుట్టూ శత్రువుని చూసుకొని వాళ్ళందరూ అతని వెనకాల పడిపోయి ఈ ప్రెషర్లో ఒక నాయకుడిగా ఏదో ఒకటి చేయాలి కదా అని కవగాలని చేసేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెంటనే ఇంకొక పని కూడా చేశాడు. చదవండి అక్కడ. ఇంకొక పని కూడా చేశాడు. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు తర్వాత 14 సరే, అక్కడ ఏం చేశాడు? వచ్చి నా మీద సహించి దహన బలిని అర్పించెను. ఏ బలి అర్పించేశాడు? అది డివోషనేగా. అందరూ వినాలి, డివోషనే కదా. చేసిన పని ఒక డివోషన్ లాంటిది. బట్ డివోషన్ బై డిసొబీడియన్స్, నాట్ బై ఒబీడియన్స్. చాలాసార్లు మన భక్తి అవిధేయతతో చేస్తున్న భక్తి, విధేయతతో చేసే భక్తి కాదు. అతడు చేసింది భక్తిపరంగానే ఉంది. దహన బలి అర్పించాడు, అది భక్తిపరంగా చేయవలసిందే. దహన బలి, సమాధాన బలి అర్పించాలి, ఇంకొకటి కూడా అర్పించవలసి ఉంటుంది. కానీ అర్పించిన సంగతి బాగానే ఉంది. అయ్యో నేను మంచి పనే కదా బలి అర్పించాను కదా, డివోషనల్గా చేశాను అనుకుంటున్నాడు. కానీ చేసిన పని అవిధేయత. ఇంకెంతసేపు ఆగాల్సి ఉంది? ఒక్క అరగంట. అందరు చెప్పండి ఎంతసేపు? గట్టిగా చెప్పండి ఎంతసేపు? అందరు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇది అందుకే అంటున్నాను, వేచి ఉండి వారందరూ చేయకూడవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు వేచి ఉంటూ ఇది జరగట్లేదు కదా అని చెప్పేసి నీకు నీవు సాహసించి ఏది చేయటానికి ముందుకెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళుంటే ఈ పగటి వేళ పశ్చాత్తాపడు. దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని చూడబోతున్నాడు. ఆయన క్షమించబోతున్నాడు, ఆయన విడుదలైపోతున్నాడు. ఆయన వేచి ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు చెప్పాడో అంతవరకు వేచి ఉండాలి. మనకెన్నో వాగ్దానాలు ఉన్నాయి. ప్రభు ఇచ్చిన 3,000 మందిని ఇస్తా అన్నాడు ప్రభు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. ఆయన మనం తొందరపడిపోయి 3,000 మందిని ఏరుకు రావాల్సిన అవసరం లేదు. బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబట్టాల్సిన అవసరం లేదు. ఆయన తలుచుకున్న దినాన, అనుకున్న దినాన నా దేవుడు ఆయన్నే పిలిచి సమకూరుస్తాడు. చాలాసార్లు దేవుని విషయాలు మనం హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చేస్తానన్న సంగతి నీ సొంత జ్ఞానంతో, నీ అనుభవంతో. నేను ఒకటి చెప్తున్నాను, దేవుని చిత్తమును, దేవుని కనికరమును కోరుకునే వాడికి నీ ఎక్స్పీరియన్సు, ఎబిలిటీసు దేవునికి లెక్క కానే కాదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. నీ అనుభవాన్ని చూపించుకొని దేవుని మాటను చేయడానికి, నీ సామర్థ్యతను చూసుకొని చేయడానికి అవి దేవుడు కోరుకోవట్లేదు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. కానీ చూడండి, మొదటి దినవృత్తాంతములో కూడా ఈ మాట ఉంది. 14వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 8వ వచనం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అభిషేకము చేయబడనన్న విని ఫిలిష్తీయులందరూ దావీదుని వెద్దకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిలు లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా దేవుని చిత్తములో మనం ఉండాలి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.